నేను అక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను మినిస్టర్ వర్యులు వాళ్ళు ఈరోజు ఈ సభకి రావడం జరిగింది. అండ్ ఎమ్మెల్యే పూతులపట్టు యాజ్ వెల్ యాజ్ ఎమ్మెల్యే చిత్తూరు గారికి, మిగతా ప్రజాప్రతినిధులందరికీ నా తరఫు నుంచి నమస్కారం. సో మీడియా గురించి అవగాహన తక్కువ ఉంది, కానీ ఈ సమావేశంలో తక్కువ అవగాహనతోటి నేను ఈరోజు మాట్లాడతాను. సో ముఖ్యంగా మీడియా గురించి జనరల్గా సొసైటీ ఆర్ ఒక కామన్ మ్యాన్, ఒక కామన్ పబ్లిక్ కి అవగాహన కొద్దిగా తక్కువ ఉంటుంది. అంటే మీడియా ఎట్లా పనిచేస్తుంది, మీడియాకి ఇష్యూస్ ఏమి ఉన్నాయి అంటే, మీడియా ఇప్పుడు బేసిక్లీ అందరికీ సర్వైవల్ ఇష్యూస్ ఉన్నాయి. సర్వైవల్ అవ్వాలి. తర్వాత మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో మాట్లాడితే వాళ్ళు మార్కెటింగ్ గురించి మాట్లాడతారు, స్టేట్ లెవెల్ మాట్లాడితే మార్కెటింగ్ గురించి మాట్లాడతారు, ఈవెన్ ఢిల్లీలో మాట్లాడితే కూడా మార్కెటింగ్ గురించి కూడా మాట్లాడతారు. సో బేసికలీ మార్కెటింగ్ నుంచి కొంచెం సమస్య స్టార్ట్ అయినాయి. సో 10 years బ్యాక్, 12 years బ్యాక్, 15 years బ్యాక్ మనం కాలేజ్ టైంలో ఉన్నప్పుడు కొన్ని జర్నలిస్ట్ గురించి వి యూస్ టు రీడ్. సో వన్ జర్నలిస్ట్ వాజ్ మిస్టర్ పి సాయినాథ్. ఓకే, సో పి సాయినాథ్ బేసిక్లీ 1998, 99, 2000 టైంలో మహారాష్ట్రలో బేసిక్లీ ఫార్మర్ సొసైటీ కొద్దిగా ఎక్కువ జరిగినాయి ఆ సమయంలో. సో 1998 నుంచి పి సాయినాథ్ బేసిక్లీ యాజ్ ఏ మీడియా రిపోర్టర్ ఫార్మర్ సొసైటీ ఎప్పుడు అతను కవరింగ్ స్టార్ట్ చేశారు, ఆ సమయం నుంచి 1998 తర్వాత కొద్దిగా అవగాహన వచ్చింది. గవర్నమెంట్ పాలసీస్ ఫామ్ చేసిన తర్వాత ఎప్పుడైనా గవర్నమెంట్ క్రిటిసిజం స్టార్ట్ అయింది, ఆ సమయం నుంచి మిస్టర్ పి సాయినాథ్ అంటే మిగతా ప్లాట్ఫామ్స్, ఎన్డీటీవీ ప్లాట్ఫామ్, మిగతా ప్లాట్ఫామ్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళారు. ఇప్పుడు కూడా బేసికలీ సేమ్ పరిస్థితి కనిపిస్తుంది. యాక్చువల్గా మీరు చాలా మంది గవర్నమెంట్ గురించి మాట్లాడతారు, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలి. యాక్చువల్లీ నా వజన్ అంటే మీరు గవర్నమెంట్ నుంచి దూరం ఉంటేనే బెటర్ బేసిక్లీ, ఎందుకంటే మీరు ఇండిపెండెంట్గా పనిచేయగలుగుతారు. సో నేను పి సాయినాథ్ గారి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే, రియల్ మీడియా అంటే రియల్ ఇష్యూ ముందుకు రావడానికి కోసం కొద్దిగా కష్టం ఉంటాయి, శత్రువు కొద్దిగా ఎక్కువ ఉంటారు. సో ఇది మనం చూడలేకపోతున్నాం. యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్ ఆల్సో అంటే ఏం న్యూస్ పేపర్ చదవాలి బేసిక్లీ, ఓకే, ఏం టీవీ న్యూస్ అనేది చూసుకోవాలి, ఇది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది ఇప్పుడు. ఒక ఎడ్యుకేటెడ్ సపోజ్ ఒక స్టూడెంట్ ఒక ఎగ్జామ్ తయారు చేస్తున్నారు, ఆ స్టూడెంట్కి రియల్ ఇన్ఫర్మేషన్ కావాలి. సపోజ్ యూపీఎస్సీ ఎగ్జామే తయారు చేస్తున్నారు, రియల్ ఇన్ఫర్మేషన్ కావాలి. రియల్ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది అంటే, రియల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అంత కష్టం అయిపోయింది. ఏం జరుగుతుంది, రియల్ ఇన్ఫర్మేషన్ మనకి ముందుకు రావట్లా. సో నేను మీడియా సోదరులు కూడా అదే చెప్తున్నాను, ఎప్పుడైనా ప్రెస్ రిలీజ్ మీటింగ్ చేస్తే మీరు రియల్ ఇన్ఫర్మేషన్ బేసిక్లీ పెట్టాలి. సపోజ్ మీరు గవర్నమెంట్ క్రిటిసిజం చేస్తారు, సపోజ్ ఒక ఆఫీసర్ క్రిటిసిజం చేస్తారు, కానీ రియల్గా క్రిటిసిజం జరుగుతుంది, రియల్ ఇష్యూ బయటగా పెట్టడం జరుగుతుంది, ఓర్ ఒక ఎజెండాతో ఇన్ఫర్మేషన్ బయటకు పెట్టడం జరుగుతుంది. అక్కడ కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ మీకు కూడా తెలుసు, ఓకే, ఎందుకు ఆ గ్యాప్స్ ఉన్నాయి. బట్ నెట్ రిజల్ట్ అంటే ఏమిటి, ట్రస్ట్ కొంచెం తక్కువ అయింది మీడియా మీద. ఆ మొత్తం సిస్టమ్ జిమ్మేదార్, ఒక మార్కెటింగ్ సిస్టమ్ జిమ్మేదార్, ఒక సర్వైవల్ జిమ్మేదార్, ఒక ప్రాఫిట్ జిమ్మేదార్, అటువంటి డిస్కషన్స్ బేసిక్లీ ఎప్పుడైనా ఆ కాలేజెస్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ రీసెర్చ్ పేపర్ ఆ డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో రిజల్ట్ అంటే ఏమిటి, ఇప్పుడు ఒక ఇండిపెండెంట్, ఒక ఆనెస్ట్ జర్నలిస్ట్కి సర్వైవల్ చాలా కష్టం. ముందుకు ఒక స్పీకర్ సుక్మా గురించి చెప్పారు, ఒక జర్నలిస్ట్ గురించి చెప్పారు. యాక్చువల్లీ జర్నలిస్ట్ అంటే యంగ్ జర్నలిస్ట్, బేసిక్లీ ఇంటీరియర్ ప్రాంతంకి వెళ్తారు, అక్కడికి వెళ్ళి అక్కడ రోడ్ సమస్య ఏమిటి, స్కూల్ సమస్య ఏమిటి, ఆ ట్రైబల్ ఏరియాస్ బేసిక్లీ కవర్ చేస్తారు. అక్కడ 7,000 బేసిక్లీ చూస్తే 7,000 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా, 7,000 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా అంటే చిత్తూరు జిల్లా. ఇప్పుడు మావోయిజం, నక్సలిజం మాట్లాడితే మొత్తం చిత్తూరు జిల్లా అంత సైజ్ ఉంది. ఆ సేమ్ జిల్లాలో అతను కవర్ చేసేవాడు. కానీ ఏమైంది, ఆ రిస్క్ తీసుకుని కవరింగ్ చేసిన తర్వాత కూడా హీ వాజ్ కిల్డ్ బై కాంట్రాక్టర్స్. జర్నలిజం ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్కి చాలా కష్టం ఉన్నాయి, ఎందుకంటే సర్వైవల్ ఎట్లా చేయాలి. అట్ ఎండ్ ఆఫ్ ద డే సాలరీ స్ట్రక్చర్ ఇక్కడ లేదు, మీకు అందరికీ తెలుసు. సో ఈ ఛాలెంజెస్ వల్ల ఏమవుతుంది, బయటకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు, కామన్ మ్యాన్కి ట్రస్ట్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు చాలా మంది అంటే టీవీ ఆర్ న్యూస్ ఛానల్ ఎందుకు చూస్తారు, ఒక ఎంటర్టైన్మెంట్ కోసం. రాత్రి 9 o'clock, 9:30, 10 o'clock ఒక ఎజెండా పరంగా
లైక్ ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది, సో టీవీ ఆన్ చేస్తాం. ఈరోజు ఒక ఇష్యూ, రేపు ఇంకొక ఇష్యూ, ఎల్లుండి ఇంకొక ఇష్యూ, కానీ కంటిన్యూటీ ఎప్పుడైనా ఒక ఇష్యూకి ఉండదు. ఓకే, సో నేను కూడా ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు బేసిక్లీ బలవంతంగా పనిచేయాలి, ఫియర్లెస్ ఉండి పనిచేయాలి, అండ్ పబ్లిక్ ఇష్యూస్ మీరు ముందుకు తీసుకురావాలి. అండ్ ఖచ్చితంగా ఆ మార్కెటింగ్ ఇష్యూస్ ఉన్నాయి, సర్వైవల్ ఇష్యూస్ ఉన్నాయి, అది డీప్ ఇష్యూస్, అది స్ట్రక్చర్డ్ ఇష్యూస్, అవి మనం ఎట్లా రిజాల్వ్ చేయాలి తెలియట్లేదు. బట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఖచ్చితంగా మీకు వెల్ఫేర్ ఇష్యూస్, మీకు ఏమేమి హక్కు రావాలి కానీ మీకు రావట్లేదు బికాస్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ఎఫిషియన్సీ, ఆఫీసర్ ఇన్ఎఫిషియన్సీ ఎప్పుడైనా ఉంటే మీరు తీసుకురావచ్చు. అండ్ ఎప్పుడైనా బేసిక్లీ మీ సెక్యూరిటీ అంటే సుప్రీం అంటే మీకు ఆ హక్కు ఉంది క్రిటిసిజంకి, కానీ మీరు క్రిటిసిజం కూడా మీరు కొద్దిగా రెస్పాన్సిబుల్గా చూసుకుని 2-3 వర్గం పక్షం విని మీరు రాస్తేనే బెటర్. ఎందుకంటే ఇది ఒక సైలెంట్ అంటే ఒక ఫీలింగ్ ఉంది పబ్లిక్లో, దట్ ఒక పక్షం వర్గం రాసుకోకుండా మీరు 2 పక్షం వింటే చేస్తే మీకు బేసిక్లీ కాన్ఫిడెన్స్, పబ్లిక్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీరు అలా చేస్తే నేను ఒకటి సజెషన్, మీరు 100% క్రిటిసిజం చేయాలి. క్రిటిసిజం చేయలేకపోతే మీడియా ఉండదు, మీడియా పని అంటే ఒకటి క్రిటిసిజం, బట్ ప్లీజ్ డూ క్రిటిసిజం ఇన్ ఏ genuine manner after listening all the parties is what my request, and thank you very much for inviting. వేదిక మీద ఉన్న పెద్దలు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారికి, నా సోదరులు, నాకు అత్యంత ఆప్తుడు చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారికి, చిత్తూరు పట్ల, సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి, జవాబుదారీతనం కలిగినటువంటి మీడియా సంస్థని నడుపుతున్నటువంటి మేడం సికే లావణ్య మేడం గారికి, అదేవిధంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గారికి, ప్రధాన కార్యదర్శి వారికి, సోదరుడు యుగంధర్కి, నాకు చిరకాల మిత్రుడు సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు గారికి, విజయవాణి విద్యా సంస్థల అధినేత, సాంఘిక సంస్కర్తగా ఆ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి గొప్ప మేధావి పెద్దలకి, సోదరుడు బీజేపీ నాయకులు శ్రీనివాస్ గారికి, సుమన్ టీవీ చిత్తూరు జిల్లా ప్రతినిధి సోము గారికి, అన్న పతిరాజు గారికి, నా సోదరులు కలం కార్మికులందరికీ కూడా ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నా. నేను ఇప్పుడు దాదాపుగా 22 సంవత్సరాలు జర్నలిజంలో కొనసాగితే అందులో 20 సంవత్సరాలు ఉద్యమంలో కొనసాగా. అది యాదృచ్ఛికమో లేకపోతే నాలో కలిగిన భావనో తెలియదు. నేను జర్నలిజంలో అడుగుపెట్టిన 1-2 సంవత్సరాల్లోనే ఉద్యమాల్లో కూడా అడుగుపెట్టా. సంఘంలో ప్రెస్ క్లబ్ ఈసీ మెంబర్ నుంచి ఒక సంఘానికి 10 ఏళ్ల పాటు అధ్యక్షుడిగా కొనసాగా, ఉమ్మడి చిత్తూరు జిల్లాకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగా. ఇందాక గౌరవనీయులు ఆంజనేయులు సారు చాలా విషయాల్ని ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా అధ్యక్షుల వారు కూడా చాలా విషయాలను ప్రస్తావించడం జరిగింది. ఇది ఈనాటి నుంచి పరిష్కారం అయిపోతుందా అంటే జరిగే పని కాదు. కానీ ఎక్కడ మొదలైందంటే మాత్రం నేను చెప్పగలను, ఈ పరిష్కారానికి మొదలుపెట్టినటువంటి ఆది పురుషుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నేను గర్వంగా చెప్పగలను, వేదిక మీద చెప్పగలను, నాయకుల ముందు చెప్పగలను, మీ అందరి ముందు కూడా చెప్పగలను. నేను ఈరోజు ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని కాదు, వాస్తవానికి జర్నలిజం పట్ల, జర్నలిస్టుల సంక్షేమం పట్ల, జర్నలిస్టుల బాగోగుల పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి ఏం చేయగలడో అందులో సగానికి పైగా చేసినటువంటి వ్యక్తి
నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులు అందరూ ఎరిగిన సత్యం. మనం చాలా సందర్భాల్లో ప్రతి గ్రామాల్లో కూడా చూస్తూ ఉంటాం. నాగ పౌర్ణమి రోజు కూడా పేపర్లో రాస్తూ ఉంటాం. కొంతమంది నాగువాముని నాగదేవతగా పూజిస్తారు, కొంతమంది విషపురుగ్గా చూస్తారు. అది దృష్టిని బట్టి సృష్టి అంటారు. దృష్టిని బట్టి సృష్టి అంటే కొందరు వేదం అంటారు, కొందరు వాదం అని ఏ విధంగా మనం చదువుకుంటున్నామో దృష్టిని బట్టి మన ఆలోచనలు ఉంటాయి. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ నాకు ఉద్యమాల్లో మొదలైనటువంటి ప్రయాణంలో తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతి సమయంలోనూ జర్నలిస్టుల పట్ల చాలా బాధ్యతగా వ్యవహరించారు, జవాబుదారీతనంతో వ్యవహరించారు. ఇప్పుడు మీరు ప్రస్తావించినటువంటి అనేక అంశాలకి కూడా అతి త్వరలోనే పరిష్కారం జరగబోతుందన్నటువంటి భరోసా రాష్ట్ర ప్రభుత్వం తరపున నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్య రాష్ట్ర సమాచార శాఖ మంత్రి వారు తిరుపతిలో ఒక కార్యక్రమానికి వచ్చినప్పుడు ఈ విషయాలను కూడా ప్రస్తావించడం జరిగింది. అయ్యా, హౌస్ సైట్లకు సంబంధించి ఏం చేయాలి, దానికి ముందు అక్రిడేషన్లు ఇవ్వాలంటే అక్రిడేషన్ల విషయంలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఉండేది. గత ప్రభుత్వం అక్రిడేషన్ల విషయాన్ని ఏ రకంగా చేసిందో మీరు అందరూ కూడా చూశారు. కాబట్టి ఒక నిర్దిష్టమైనటువంటి విధానంతో ఒక స్పష్టత కలిగినటువంటి పాలసీని తీసుకొద్దాం, ఆ పాలసీ ప్రకారం చేద్దామన్నటువంటి ఆలోచన చేయడం జరిగింది. కాబట్టి ఏదైనా ఒక మార్పు జరిగేటప్పుడు కొంత సమయం పడుతుంది, ఎందుకంటే అది ఒక సంస్కరణ. ఖచ్చితంగా ఈసారి కూటమి ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి సంస్కరణ 2-3 దశాబ్దాల పాటు జర్నలిజంలో కొనసాగబోతున్నటువంటి వారికి ఒక రక్షణ కవచంగా ఉండబోతుందన్నటువంటి విషయాన్ని మాత్రం నేను చెప్పడానికి సంతోషిస్తున్నా. ఈ విషయాలన్నీ కూడా గౌరవ ఆంజనేయులు గారికి తెలుసు. ఎందుకంటే నేను మొన్నటి వరకు కూడా వేరే యూనియన్లో ఉన్నా, ఆయన పట్ల నాకు అపారమైనటువంటి గౌరవం. ఎందుకంటే నిరంతరం జర్నలిస్టుల గురించి, జర్నలిస్టుల సంక్షేమం గురించి పాటుపడినటువంటి యోధుడు అతను. నేను ఈరోజు వేరే జిల్లాలో కార్యక్రమం కోసం వెళ్లాల్సి ఉన్నా ఆయన పట్ల నాకు అంత గౌరవం ఉంది. కాబట్టి జయరాజు సార్ వస్తున్నారనగానే నేను ఆగిపోయాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంతో కానీ అదేవిధంగా జర్నలిస్టులతో కానీ అనేక సందర్భాల్లో నేరుగా యథార్థంగా మాట్లాడగలిగినటువంటి గొప్ప చాకచక్యం కలిగినటువంటి వాడు. అందరితో కూడా ఆ విధమైనటువంటి సత్సంబంధాలని నెరిపిన వారు ఆంజనేయులు గారు. నాకు నమ్మకం ఉంది, ఆయన సారథ్యంలో ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారన్నటువంటి బలమైనటువంటి విశ్వాసం కూడా ఉంది. కానీ నేను జర్నలిజం చేసేటప్పుడు ఇప్పుడు నాకు ఒక ప్రశ్న అప్పుడు అడగలేను, ఎందుకంటే నేను ఉద్యమాలు చేస్తున్నాను. జర్నలిజం ఉపాధి, ఉద్యమమా? మనం నిజాన్ని నమ్మి వచ్చాం, ఇది నిజమని ప్రపంచానికి చెప్పాలని వచ్చాం. చాలా సందర్భాల్లో జర్నలిస్టుల గురించి గొప్పగా సమాజం ఊహించుకుంటూ ఉంది, గొప్పగా సమాజం చూసుకుంటుంది. ఆ సమాజంలో ఎవరికి ఏం కలిగినా, ఏం కష్టం కలిగినా, ఏ ఇబ్బంది కలిగినా, ఏ సౌకర్యం కలిగినా మొదటగా ఎమ్మెల్యేను వెతుక్కుంటారో లేదో, అధికారిని వెతుక్కుంటారో లేదో, కానీ విలేకరు ఎక్కడున్నాడని, అతని నంబర్ ఎక్కడుందని మాత్రం వెతుక్కుంటారు. అలాంటిది ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, మా ఎమ్మెల్యే గారు చెప్పారు, పెద్ద ఆయన విజయవాణి విద్యాసంస్థల అధినేత కూడా చెప్పారు. మనం దీన్ని ఉపాధిగా మార్చుకుంటే ఆ ఉద్యమ స్ఫూర్తి తగ్గుతుందేమో అన్నటువంటి ఆవేదన కూడా నాకు అప్పుడప్పుడు కలుగుతుంది. సమాజాన్ని మేల్కొల్పే ఒక వ్యవస్థ ఇండిపెండెంట్గా ఉండడమే ఉత్తమం అన్నటువంటి ఆలోచన కూడా నాకు కలుగుతుంది. ఎందుకంటే మీడియాని భారతదేశానికి 4th పిల్లర్గా ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ప్రకటించబడింది. మీడియా అనేది 4th పిల్లర్ అయింది. ఈ సమాజాన్ని 3 వ్యవస్థలు నడుపుతున్నటువంటి సమయంలో ఎక్కడ ఏ వ్యవస్థ దారి తప్పినా ఈ వ్యవస్థ దాన్ని సరిచేస్తుందన్నటువంటి నమ్మకం ఉంది. కాకపోతే
ఆంజనేయులు సార్ చెప్పినప్పుడు కానీ నేను పనిచేసినప్పుడు కానీ ఆయన చెబుతున్నటువంటి అనేక అంశాల్లో ప్రభుత్వ బాధ్యతని గుర్తు చేయడం జరిగింది. ఒక కార్మికుడికి యాజమాన్యానికి మధ్య జరుగుతున్నటువంటి విషయంలో ప్రభుత్వ జోక్యం అవసరం ఉన్నటువంటి విషయాన్ని మీరు ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే వేతనాలకు సంబంధించి కానీ లేదంటే అక్రిడేషన్లు ఇచ్చే సమయంలో కానీ కాలగమనంలో వచ్చినటువంటి అనేక మార్పుల్లో మీడియా స్వరూపం కూడా మారుతూ వచ్చింది. ఈ స్వరూపం మారుతున్నప్పుడు వాస్తవానికి మనం మార్చింది కాదు, సమాజం ఏ విధంగా అయితే అన్నింటినీ మార్చుకుంటూ వస్తుందో ఆ విధంగా మనం కూడా మారాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడో గోడ మీద రాతలు రాస్తే అదొక చైతన్యం, అదొక ఉద్యమం. గోడ మీద రాతల నుంచి చిన్న కరపత్రంలోకి వచ్చాం. కరపత్రం నుంచి అచ్చేసుకొని మేడం చెప్పినట్టుగా బెంగాల్ గెజెట్తో మొదలైనటువంటి ప్రస్థానం ఈరోజు డిజిటల్ మీడియా వైపు వచ్చింది. డిజిటల్ మీడియా ఇంక పత్రిక ఉంటుందా లేకపోతే లేదా అన్నటువంటి ఆ సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు మార్పును తీసుకొచ్చేసాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటే దాని పర్యవసానం ఎలా ఉంటుందని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. జరిగినటువంటి మార్పులు, సమాజంలో వస్తున్నటువంటి పురోగతి, ఇవన్నీ డిజిటల్ మీడియా రంగంలోకి వచ్చేసినప్పుడు మీడియా చట్టాన్ని మీకు అందరికీ తెలిసిందే. మనకున్నటువంటి చట్టంలో ఎలక్ట్రానిక్ మీడియాకు ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి, వాళ్ళకున్నటువంటి రక్షణకు సంబంధించినటువంటి విషయాల గురించి మీకు నాకన్నా బాగా తెలుసు. సో ఈ విషయాలన్నీ కూడా గౌరవ మంత్రివర్యుల దగ్గర, ప్రభుత్వం దగ్గర చర్చ జరిగినప్పుడు ఉన్నతమైనటువంటి సబ్ కమిటీ ఎందుకు వేశారన్నారు కదా, ఇవన్నిటిని కూడా పరిశీలన చేసి ఒక సంస్కారం కలిగినటువంటి నూతన విధానాన్ని తీసుకురావాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఖచ్చితంగా ప్రభుత్వం ఆ సంస్కరణలు మొదలుపెట్టిన తర్వాత మీరు కోరుకున్న ప్రతిదీ కూడా జర్నలిస్టులకు అందించే విషయంలో వెనకడుగు వేయబోదని చిత్తూరు జిల్లా సభ నుంచి మేము ప్రకటిస్తున్నాం. అలాంటిది జరిగినప్పుడు నేను మీలో నుంచి వచ్చినటువంటి ఒక ప్రతినిధిగా మీ వైపు మాట్లాడడానికి కూడా సంకోచించబోనని కూడా ఈ సభ నుంచి ప్రకటిస్తున్నా. కానీ ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా, జర్నలిస్టులు హంసలాగా పాలని నీళ్ళని ఏ విధంగా అయితే వేరు చేయగలిగినటువంటి స్వభావం హంసకు ఉందనుకుని మనం నమ్ముతామో, నిజాన్ని అబద్ధాన్ని వేరు చేయగలిగినటువంటి స్వభావం జర్నలిస్టులకు ఉండి తీరాలి. ఆ ఉండి తీరే క్రమంలో ఎవరి ముసుగుకో మనం ప్రతినిధి కాకూడదన్నది నా బలమైన కోరిక. ఎవరి ముసుగుకో మనం బలమైన కారణమైనప్పుడు హంస కూడా నీళ్లను వేరు చేసి పాలను వదిలిపెట్టి ఎవరి ముఖానో ఊసిపెట్టదు. వేరు చేస్తే నీళ్లను చూపిస్తుంది, పాలను చూపిస్తుంది, మిక్స్ అయినప్పుడు వాటిని వేరు చేసి చూపిస్తుంది. కాబట్టి మనం హంసలాగా ఉన్నాం కాబట్టి దీన్ని నోట్లో వేసుకొని ఒకరు ముఖం మీద వద్దామంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. వేరు చేసి చూపిస్తే సమాజం నిర్ణయించుకుంటుంది. ఏది పాలు ఏది నీళ్ళని సమాజం నిర్ణయించుకుంటుంది. ఆ నిర్ణయించుకునే శక్తి, మనం శక్తివంతులం. ఏ రకమైనటువంటి శక్తివంతులు అయితే సమాజాన్ని చైతన్యపరిచే శక్తివంతులం, సమాజాన్ని మార్చే శక్తివంతులం కాదు. మనం కత్తెత్తుకున్నటువంటి వీరులం కాదు, బెదిరించి సమాజాన్ని మార్చడం కోసం. 1000 మెదళ్లను కూడా ఒక సిరా చుక్క కదిలించగలదు అంటే ఎంత చైతన్యాన్ని రగిలించగలదు అని. కత్తెత్తుకున్న వీరుడు 10 మందిని బెదిరించి లొంగదీసి ఏదో చేయొచ్చు, కానీ కలమెత్తుకున్నటువంటి వీరుడు ప్రజలకు గలం కావాలి. ఆ గలం కావాలంటే వాళ్ళకు మనం చైతన్యాన్ని రగిలించే ఒక వ్యవస్థకు ప్రతినిధులుగా మనం ఉండాలి. ఉన్నాం. అక్కడక్కడ సమాజంలో కొంతమంది చేసే అకృత్యాలకి దాన్ని జర్నలిజం పట్ల ఆపాదించి చాలామంది అవహేళన చేసి ఉండొచ్చు. నేను ఆ వృత్తిలోంచి వచ్చినటువంటి వాడుగా 100 మంది ఉంటే ఏ 4-5 మంది చేసే పనులకి జర్నలిజానికి అందరికి కూడా ఆపాదించే వ్యవస్థలు ఉన్నాయి. ఏ వ్యవస్థలోనూ లోపాలు ఉన్నాయి, ఏ వ్యవస్థలోనూ అటు ఇటు ఉంటాయి. జర్నలిజంలో ఎప్పటికీ నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా, 10 మందికి ధైర్యంగా కూడా చెప్పగలను, ఎప్పటికీ కూడా 10 మందికి మంచి చేయాలా, 10 మందిని ఈ సమాజంలో ఏం జరుగుతుందన్నటువంటి చైతన్యం
తేవాలన్నటువంటి ఆలోచనతో చాలా మంది పనిచేస్తున్నారు. గురుగారు చెప్పారు ఇందాక వేతనాల గురించి. ఇంటర్వ్యూ పెడతారు, ఇక్కడ జీతం రాదని తెలుసు, కానీ ఒక పత్రిక ఒక టీవీ ఇంటర్వ్యూ పెడితే 50 నుంచి 60 మందికి తక్కువ లేకుండా 2-3 మండల కేంద్రాలకు మనుషులు కావాలంటే తక్కువ లేకుండా వస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. అందరూ అంటారు ఒకరిద్దరు చేసే తప్పులకి వ్యవస్థకంతా ఆపాదించే గుణం ఇప్పటిది కాదు, ఎప్పుడూ ఉంటుంది. గాంధీ గారు మూకు నాయకునప్పుడు కూడా ఇలాంటి విమర్శలు వచ్చాయి. అంబేద్కర్ గారు పత్రిక నడిపినప్పుడు కూడా ఇలాంటి విమర్శలు వచ్చాయి. తొలినాళ్ళలోనే ఈ పత్రికా వ్యవస్థ మీద నిందలు వస్తాయి. ఎందుకంటే సమాజాన్ని సంస్కరించాలన్నటువంటి ఆలోచన చేసే వారిపైన ఎక్కువ నిఘా నేత్రాలు పనిచేస్తుంటాయి. ఎందుకంటే వారి వల్ల సమాజం చైతన్యం అయితే వారి ఆధిపత్యం చలామణి కాదు కాబట్టి. ఎవరైతే ఆధిపత్యంలో ఉంటారో, ఎవరైతే పెత్తందారి స్వభావాన్ని కలిగి సమాజాన్ని పెత్తనం చేయాలనుకుంటారో, అలాంటి వారి ఆగ్రహము, అలాంటి వారి యొక్క ఆలోచన, అలాంటి వారి యొక్క ప్రతిస్పందన మన మీద ఉంటుందని తెలియకుండా ఈ వ్యవస్థలోకి రావడం అనేది అవివేకం, మూర్ఖత్వం. మనకు అలాంటి సంఘటనలు జరిగినప్పుడు నేను గర్వంగా చెప్పగలను, తల్లి పొత్తిళ్లలో ఎంత సేఫ్టీ ఉంటుందో జర్నలిస్టుకి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంత సంరక్షణ ఉంటుంది. నేను ధైర్యంగా ప్రకటించగలను. తల్లి పొత్తిళ్లలో బిడ్డకు ఎంత స్వేచ్ఛ, ఎంత భద్రత కలిగి ఉంటుందో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జర్నలిస్టులు కూడా అంత స్వేచ్ఛ, అంత రక్షణ ఉంటుంది. కాబట్టి మనం చేసే పనిలో మంచిని కూడా చూపించే ప్రయత్నం చేయాలనేది నా కోరిక. అంటే మంచి కోసం చేస్తున్నటువంటి తాపత్రయంలో, మంచి చేయాలని పడుతున్నటువంటి కష్టంలో అది వృధా కాకూడదు. మనం తీసుకొస్తున్న చైతన్యం కూడా మంచి కోసమే కదా. మనం చేస్తున్నటువంటి ఈ యుద్ధం కూడా చైతన్యం కోసమే కదా, మంచి రావాలనే కదా. ఆ మంచిని 10 మందికి పంచితే, ఆ మంచిని 10 మందికి చెప్పగలిగితే 100% మీరు ఆలోచిస్తున్నటువంటి సమాజ మార్పు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. రావడం కోసం మనం చూసాం, 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఒకే ఒక మీడియా మిత్రుడు తీసిన ఒక ఫోటోతో యుద్ధమే ఆగింది. అదే సమయంలో ఒక మీడియా మిత్రుడు సృష్టించినటువంటి వ్యవస్థతో ఒక పెద్ద ప్రళయమే వచ్చింది. అంటే యుద్ధాన్ని ఆపగలిగినటువంటి శక్తి, యుద్ధాలను సృష్టించగలిగినటువంటి శక్తి మనకుంది. మంచి కోసం చేసే మంచి ప్రయత్నంగా నేను భావిస్తూ, ఇక్కడ ఎక్కువ మంది నాకు ఆత్మీయులు ఉన్నారు కాబట్టి మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను మీకు అందుబాటులో ఉంటా. ఖచ్చితంగా జర్నలిస్టులకు సంబంధించి ఏ అవసరం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ముందు మురళీమోహన్ ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా మీకు ఉంటానని మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటూ, మంచిని ప్రోత్సహించండి. ఒకే ఒక విషయం మాత్రం చెబుతా. శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతని ఉపదేశించారని చాలామందికి తెలుసు. చాలామందికి తెలియదు, శ్రీకృష్ణుడు ఇంకొకరికి కూడా ఒక ఉపదేశం చేశారు. అది ఉద్ధవ గీత. ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు ఉపదేశం చేసినటువంటి గీత ఉద్ధవ గీత. ఉద్ధవుడు శ్రీకృష్ణుడికి స్వయాన చిన్నాన్న కొడుకు. ఆయన వెంట నడుస్తూ ఉన్నాడు చాలా కాలంగా. అంతా అయిపోయింది, నిర్యాణం అంటే ద్వాపర యుగం ముగుస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు, నాయన ఇంక నువ్వు ఆగు, నేను బయలుదేరుతున్నా అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడిని ఉద్ధవుడు అడిగాడు, ఏమయ్యా నువ్వు వెళ్తున్నావు, నేను కొన్ని ప్రశ్నలు నిన్ను అడగాల, నువ్వు నాకు సమాధానం చెప్పాలని అడిగాడు. ఏమని అడిగితే, మహాభారత యుద్ధాన్ని ఆపగలిగినటువంటి శక్తి నీకుంది, నువ్వు దేవుడివి. మహాభారత యుద్ధం
జరగకుండా సంధి చేయగలిగినటువంటి కెపాసిటీ నీకుంది, చేయలా. యుద్ధం జరిగింది, ఇన్ని లక్షల మంది చనిపోయారు. సరే, ఇవన్నీ అటున్నాయి. ద్రౌపది నిన్ను అన్నా అని సంబోధిస్తుంది, సొంత అన్నలాగా చూసుకునింది. ఆమెకు కూడా ఆఖరికి వలువలు ఊడ్చేంత వరకు నువ్వు ఎందుకు పలకలేదు, వాటన్నిటికీ సమాధానం చెప్పేసుకో అంటే అన్నిటికీ సమాధానం చెప్పిన గీత ఉద్ధవ గీత. అందులో నేను ద్రౌపదికి సంబంధించిన విషయాన్ని చెప్తా. ఆ ద్రౌపది విషయంలో అంత ఆలస్యంగా నువ్వు స్పందించావంటే ఆయన చెప్పాడు, దుర్యోధనుడు దుశ్శాసనుడు ఒక మనిషిని పంపించాడు, పోయి ద్రౌపదిని రమ్మని తీసుకురమ్మంటే అతను వచ్చి చెబితే ఎందుకు రావాలి నేను అని అడిగింది. తానోడి నన్నోడినా, నన్నోడి తానోడినా అని అడిగింది. ఆమె ఒక లాయర్ లాగా ప్రయత్నం చేసింది, కుదరలేదు. వెనక్కి పోయి చెప్పారు ఆమె ఈ లా క్వశ్చన్లు అడుగుతోందని. అప్పుడు దుశ్శాసనుడే వచ్చి జుట్టుబట్టి లాక్కెళ్ళాడు. అప్పుడు ఆమె నా భర్త ధర్మరాజు నిన్నేం చేస్తాడో చూడని బెదిరించింది, లేకపోతే భీముడు నిన్ను తొడలు ఎరగొడతాడని బెదిరించింది, అర్జునుడు ఇట్లా చేస్తాడనింది, నకులుడు సహదేవుడు ఇట్లా అనింది. వినలేదు, లాక్కెళ్ళాడు, సభలోకి వెళ్ళింది. ధృతరాష్ట్రుడిని ఏమయ్యా నీ కోడల్ని కదా అని అడిగింది. భీష్ముడిని ఏమయ్యా కురువృద్ధుడు కదా అని అడిగింది. అందరినీ అడిగింది. అందరూ చేతులెత్తేసిన తర్వాత శ్రీకృష్ణ అనింది, నేను వచ్చాను. కాబట్టి వచ్చిన తర్వాత నిమిషం ఆలస్యం జరగకుండా ఆమెకి ఏం చేయాలో సేఫ్ చేసుకున్నాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సర్వం ఎరిగిన వ్యక్తి, సర్వం తెలిసిన వ్యక్తి, ఈ రాష్ట్ర బాగోగుల గురించి అందరికన్నా ఎక్కువగా ఆలోచించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని మనం ఎప్పుడు ఏది అడిగినా చేయకుండా ఉండరు. మనం చేసే ప్రయత్నంలో రకరకాల మార్గాలను అన్వేషించకుండా ఖచ్చితంగా ఆయన్ని ఆశ్రయిస్తే అది జరిగి తీరుతుందన్నటువంటి విషయాన్ని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ